దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూశారు, అరగంట నుంచి మొదలుకొని మొత్తం కూడా బస్టాండ్తో పాటుగా ఆటో డ్రైవర్లని, ఆటో కార్మికులందరినీ కూడా కలవటం జరిగింది. ఆటోలు తోలే డ్రైవర్లు ముఖ్యంగా వాళ్ళ ఇబ్బందులు చాలా చెప్పారు. వాళ్ళకి ఇవాళ కనుక చూసినట్టయితే ఇంతకు ముందు ఉన్నట్టుగా ఆటోలకి గిరాయికి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాం, కుటుంబాలు కూడా అప్పుల పాలు అవుతున్నామని కొంతమంది కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా మంది ఆటో డ్రైవర్లు కలిశాను. నేను వెంటనే ఈ ప్రభుత్వానికి చెప్తాను, వెంటనే ఆటో డ్రైవర్లకి మీరు ఇచ్చినటువంటి హామీలని వెంటనే నెరవేర్చండి, వాళ్ళని మీరు ఆదుకోండి. లేకపోతే మటుకి వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఆటోలన్నీ కూడా కొంతమంది ఫైనాన్స్ తెచ్చుకొని ఈఎంఐ కట్టలేక కొంతమంది ఆటోలు గుంజపోతారని చెప్తారు. కొంతమందికి సరిగ్గా మనకి కిరాయిలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని చెప్తారు. అందుకని చెప్పి ఆటో డ్రైవర్లను అందరినీ కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా. దాంట్లో భాగంగా గత 30 రోజుల కింద నేను ప్రతి దుక్కును కూడా నా పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన ఉంది. ఎంత స్పందన ఉందంటే పార్టీలకు అతీతంగా కూడా తప్పకుండా కూడా ఒక ఖమ్మం బిడ్డని, ఒక రైతు బిడ్డని తప్పకుండా కూడా మిమ్మల్ని గెలిపించుకుంటాం అనేది ప్రజలు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. నాకు మంచి మద్దతు ఇచ్చి ఇంతకు ముందు కూడా 2 సార్లు నన్ను పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్కి పంపించినప్పుడు గత 10 సంవత్సరాలు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా నా ఖమ్మం ప్రజలు, ఖమ్మం సమస్యలు నాకు గుర్తుకొచ్చాయి. ఆ విధంగా ఖమ్మానికి నేను కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చా. కేంద్ర ప్రభుత్వం మాది లేకున్నప్పటికీ కూడా కేంద్రం మీద పోరాడి, పార్లమెంట్లో పోరాడి నేను ఇక్కడికి కావాల్సిన నేషనల్ హైవే రోడ్స్ తీసుకొచ్చా. నేను ఎంపీ కాకముందు ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ కూడా నేషనల్ హైవే లేదు. నేను ఎంపీ అయిన తర్వాత ఈ యొక్క నేషనల్ హైవేస్, దాంతో పాటుగా భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను, దాంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల మీద పోరాడా. నేను ఖమ్మం ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజలను కోరుకునేది ఏంటంటే, ఇవాళ పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించాలంటే అది సాధ్యపడేది కేవలం బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. అందుకని బీఆర్ఎస్ ఎంపీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. మీరు కనుక చూసినట్టయితే ఇంతకుముందు రైతు సమస్యలు, కార్మికుల సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యలు, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద మేము 5 సంవత్సరాలు పోరాడాం. మాతో పాటుగా బీజేపీ నుంచి ఒక 4 ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా 3 కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఏ రోజున కూడా పార్లమెంట్లో తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి కానీ ఏ రోజున కూడా గొంతెత్తలే. మీరు కనుక పార్లమెంట్లో ఎవరు ఏం మాట్లాడినా కూడా రికార్డ్ అవుతుంది. మీరు రికార్డులు చూడండి. పార్లమెంట్ లోన కానీ, పార్లమెంట్ బయట కానీ తెలంగాణ ప్రజల గురించి పోరాడింది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. అందుకనే తెలంగాణ వాణిని మళ్ళా పార్లమెంట్లో వినిపించాలంటే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించండి. అతి ముఖ్యంగా ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఒక ఖమ్మం బిడ్డని, ఇక్కడ రైతు బిడ్డని, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే గిట్టే అంటే నేను పోయిన తర్వాత నాకు కట్టే కాలేదు కూడా ఇక్కడే. అందుకనే నేను ఖమ్మం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా, తప్పకుండా కూడా మీ బిడ్డను మీరు ఎట్లా చూసుకుంటారో ఖమ్మం బిడ్డగా ఖమ్మం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా నా గుర్తు కారు గుర్తు మీద ఓటేయండి. నా నెంబర్ కూడా మొదటి నెంబరే. అందులో కనుక మిషన్ కనుక పోయినట్టయితే మొదటి నెంబర్లోనే నా పేరు ఉంటుంది, నా కారు గుర్తు, నా బొమ్మ కూడా ఉంటుంది. తప్పకుండా కూడా నాకు ఓటేయాలని మీ ద్వారా ఖమ్మం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.